శ్రీముఖుడికి ఉన్న వివిధ సాహిత్యాలలో, వివిధ సాహిత్యాలు ఏముంది, పురాణాల్లో అతనికి ఉన్న పేర్లలో ఈ మార్పులను గమనించండి. బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని పిలిచింది. అంటే ఇతను తొలిగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి కోటిలింగాల, ఆ తర్వాత తెలంగాణ మొత్తం తన రాజ్యాన్ని మెల్లమెల్లగా విస్తరించడానికి ఈ క్యాండిడేట్ ప్రయత్నం చేశాడు. కాబట్టి శాతవాహనుల తొలి సినిమా మొత్తం తెలంగాణలో నడిచిందని మీరు గమనించాలి. ఎందుకంటే గుణాఢ్యుడు బ్రోత్ కథ రాశాడు. గుణాఢ్యుడు కొండాపూర్కి చెందిన వ్యక్తి. కొండాపూర్ ఆడుంది, హైటెక్ సిటీ కొండాపూర్ కాదు, సంగారెడ్డి దగ్గర కొండాపూర్ ఉంది. అక్కడ శాతవాహనుల నాణ్యాలు దొరికాయి. శాతవాహనులు కట్టిన గ్రామాలు ఉన్నాయి, శాతవాహనుల కాలంలో కట్టిన ఫోర్ట్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కొండాపూర్ కనుక మీరు వెళ్ళి చూస్తే సంగారెడ్డి దగ్గర ఉంటుంది కొండాపురం అని. అది రాజధాని కాదు, కానీ అది ఒక పట్టణం శాతవాహనుల పీరియడ్లో. కాబట్టి తెలంగాణతో వీళ్ళు దుకాణం స్టార్ట్ అయింది శాతవాహనులు. ఒక మాట చెప్పాలంటే బ్రహ్మాండ పురాణం సిముకుడిని సింద్రకుడు అంటోంది, విష్ణు పురాణం బలిపుచ్చకుడు అంటోంది, మత్స్య పురాణం సిముకుడు అంటోంది, భాగవత పురాణం బలి అంటోంది. కాబట్టి ఏ పురాణాలు ఏ పేర్లతో పిలిచాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరొకసారి చెబుతును కదా, బ్రహ్మాండ పురాణం సింద్రకుడు, విష్ణు పురాణం బలిపుచ్చకుడు, మత్స్య పురాణం సిముకుడు, భాగవత పురాణం బలి, ఇలాంటి పేర్లతో సిముకుడిని పిలిచారు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి.